మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుతామండి ఒకసారి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకేంటి ప్రేమ అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమని ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. చాలండి. ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి కారణాలు ఎదుర్కొంటాం. దేవుడు మనకేం చేశాడు, దేవుని ఎందుకు ఆరాధించాలని సేవకులు ఏం చేస్తారంటే దేవుని లేఖన భాగం నుంచి ఏదో ఒక భాగం చదువుతారు. దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఏం చేశాడో మన జీవితాంతం ధ్యానం చేసిన మిగిలే ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నేను ఆంగ్ల బైబిల్ ఒకసారి చదువుతాను, వివరంగా ఉంది అక్కడ. See what an incredible quality of love the Father has shown to us. అక్కడ మొదటి వచనంలో చూడుడి అని ఉంది. చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకేంటి ప్రేమ అనుగ్రహించను. చూడండి, ఈ బైబిల్ భాషాంతరం చేయబడినప్పుడు గ్రీకు లాటిన్ భాషల నుంచి తర్జుమా చేయబడి అక్కడ వాడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే ఈడిటి అని ఒక పదం వాడారు. ఏంటంటే ఆగు, ఆగి ఆశ్చర్యంగా గమనించి జాగ్రత్తగా చూడు. ఒకసారి ఆగి జాగ్రత్తగా గమనించి ఆశ్చర్యంతో ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఏం చూడాలి? అక్కడ రాసి దేవుని ప్రేమను చూడాలి. దేవుని ప్రేమను చూడటానికి యూ హ్యావ్ టు స్టాప్ దేర్. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు. అక్కడ ఉండి ఒక్కసారి చూడు, దేవుడు ఎట్లాంటి ప్రేమను చూపించాడు. ఎట్లాంటి ప్రేమను చూపించాడు ఏమని రాసింది అక్కడ? దేవుని పిల్లలు మనం పిలువబడినట్లు మనకి ఎట్లాంటి ప్రేమ చూపించాడు. దేవుడు అంట ఒక హక్కు ఇచ్చాడంట. ఆంగ్ల బైబిల్ ఏమని రాసిందంటే, అది we will be named and called and counted the children of God. దాని అర్థం ఏమిటంటే దేవుని పిల్లలు అని పేరు పెట్టాడంట మొట్టమొదటి. తర్వాత దేవుని పిల్లలుగా పిలువబడతారంట రెండవది. మూడవది దేవుని పిల్లలుగా పరిగణింపబడతారంట. అది ప్రేమ అంట. దేవుడు మానవులను ప్రేమించి నా పిల్లలు దేవుని సంతానం అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఊరుకోవాలా, రహస్యంగా దాన్ని ఎక్కడ దాచిపెట్టాల, పిలిపిస్తున్నాడంట. వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని పిల్లలు, వీరు దేవుని పిల్లలు అని పిలిపిస్తున్నాడు. 3 మరి పరిగణలోకి తీసుకున్నాడు. వీరు దేవుని పిల్లలే అని ఒక హక్కునిచ్చాడు. సన్షిప్, డాటర్షిప్, కుమారత్వం. వీరు దేవునికి కుమార్తెలు. పురుషులు దేవునికి కుమారుడు. అందరూ కాదు, దేవుని అంగీకరించిన వారు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరినీ దేవుడు తన ప్రేమతో ఏమిచ్చాడంటే, తను ప్రేమించి కుమారత్వాన్ని ఇచ్చాడు. కుమారత్వాన్ని ఇవ్వటమే కాదు, కుమారుడుగా కుమార్తెలుగా పిలువబడటానికి హక్కునిచ్చాడు. పిలువబడటానికి హక్కునివ్వటమే కాదు, వారిని కుమారుడుగా కుమార్తెలుగా స్థిరపరిచాడు. అది దేవుని ప్రేమ.
దేవుడు వట్టిగా చూపించాల. ఎవరైనా వేరే బాబు వచ్చి డాడీ అంటే ఒప్పుకుంటావా? నరసింహారావు ఒప్పుకుంటావా? దేశ ప్రధాని మోడీ గారు ఉన్నారు, డాడీ అంటే నువ్వు వెళ్ళి ఒప్పుకుంటాడు ఆయన? ఎందుకని? మరి ప్రమాణం చేశాడు కదా, నేను సంరక్షిస్తా, ప్రేమిస్తా, ఆదరిస్తా, నిన్ను కాపాడుతాను అని ప్రమాణం చేసి ఒప్పుకుంటారా? ఏ గొప్ప వారిని ఒప్పుకుంటారా? మరి ప్రమాణం చేయరా? ప్రమాణం చేస్తారా? ఏం చేస్తారండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి నేను డాడీ అని పిలుస్తారండి, ఒప్పుకుంటాడా? చీఫ్ జస్టిస్ సిజే ఒప్పుకుంటాడండి? ఎందుకని? నీకేమైనా చేస్తా, నీకేదైనా ఇస్తా. రాజకీయ నాయకుడు అయితే ఏమంటాడు? నీకే పదవైనా ఇస్తా, నీకు ఏ హోదా అయినా, నీకు ఏ పథకం కావాలన్నా ఇస్తా, కానీ నన్ను డాడీ అంటే మాత్రం ఒప్పుకోను అంటాడు. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి డాడీ అంటే ఒప్పుకుంటాడా? నీకు ఎంత న్యాయమైనా చేస్తా, నీ కేసు ఎట్లాంటిదైనా పరిష్కరిస్తా, నీ సమస్య ఎంతదైనా నేను తీరుస్తా, డాడీ అనుతాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? దేవుడు మానవులకి ఎంత ప్రేమ చూపించాను ఒక్కసారి చూడండి, కళ్ళు తెరిచి ఒకసారి ఆగి ఒకసారి చూడండి. ఎంత ప్రేమ అంటే, నా పిల్లలు బాబు, మీరు నన్ను అంగీకరించావు, నువ్వు నా కుమారుడు, నన్ను అంగీకరించావు, నువ్వు నా కుమార్తె అమ్మా అని అంటాడు. అంటమే కాదు, పిలిపిస్తాడంట అందరి చేత, పిలవండి, వారు నా కుమార్తె, అయ్యమ్మ గారు నా కుమార్తె, అనురాధ నా కుమార్తె, రాహేలకు నా కుమార్తె అని పిలిపిస్తాడంట. పిలిపించడమే కాదు, శాశ్వతమైన గుర్తింపు. టు బి కౌంటెడ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నిలిచిపోయి ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. దేవుని ప్రేమ ఏం చేశాడండి? చూడండి ఆడ ఏమన్నదో, ఇంకేమన్నది అక్కడ చూడండి కింద. ఏమన్నది అక్కడ? మనము ఇక నువ్వు దేవుని కుమార్తెవే, ఇక నువ్వు దేవుని కుమారుడివే, ఇక దానిలో సందేహం లేదు. అయితే కింద ఏమో చూడండి, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగు, ఏలయనగా అది ఆయనను ఎరుగు. లోకానికంటే తెలియదంట. పద్మాసు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ దేవుని సంతానం అని సంఘం బయట ఉన్నవారికి తెలియదంట. ఎందుకు తెలీదు? ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు? వారికి దేవుడే తెలియదు. నరసింహారావు నానే మీకు తెలియదు అనుకోండి, ఆయన పేరు రాశాడు నరసింహారావు పలానా సో అండ్ సో సన్నాఫ్ అని. నరసింహారావు ఎవరికైనా తెలుస్తాడా? ఎవరికైనా తెలుస్తాడండి? తెలియదు. మొట్టమొదట నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలిస్తేనే నువ్వేంటో తెలుస్తుంది. వారికి దేవుడే తెలియదు. లోకానికి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుని సంతానం నువ్వెట్లా తెలుస్తావు? అందుకే గమనించండి, దేవుడిని అంగీకరించిన వారిని ఎవ్వరూ లెక్క చేయరు, ఎవ్వరు గుర్తింపెవరు, ఎవ్వరూ ఖాతరు చేయరు, పట్టించుకోరు, తృణీకరిస్తారు, చిన్నగా చూస్తారు, తీసివేస్తారు, పరిగణలోకి తీసుకోరు. ఎందుకనంటే నువ్వెవరిని నమ్మావో, నీ హృదయంలో విశ్వాసానికి ఆధారం ఏంటో, నీ రక్షణకు కర్త ఎవరో, నువ్వు ఏమవబోతున్నావో, నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావో, నీలో ఉన్న జీవం ఏమిటో, నీకు ఇచ్చిన కృప ఏమిటో, దేవుడు చూపిన ప్రేమ ఏమిటో, అసలు దేవుడు ఏమిటో వారికి తెలియదు. అంత గొప్ప దేవుడు తెలియకపోతే నువ్వెలా తెలుస్తావు? నువ్వు తెలియకపోవడం ఆశ్చర్యం లేదు. లోకానికి నువ్వు తెలియదు,
ఎందుకంటే వారికి దేవుడే తెలియదు. కానీ దేవుడికి నువ్వు తెలుసు, దేవుడికి నేను తెలుసు. ఎందుకంటే ఎందుకు? దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. ప్రేమించినట్టు వట్టి మాటనా? వట్టి మాటనా? ఆ ప్రేమ అంట భూ సంబంధమైన ప్రేమ కాదంట. ఈ భూమి మీద ఉండేటువంటి ప్రేమ కాదంట, పర సంబంధమైన ప్రేమ అంట. దాన్ని అక్కడ ఏమని రాశారంటే ఆ ప్రేమ అగాపే ప్రేమ అంట. అగాపే అంటే అసలు ఈ భూలోకంలో ఎక్కడ ఉండదంట, వేరే లోకం నుంచి వచ్చిందంట. ఆ ప్రేమ అది ప్రత్యేకమైందంట. ఆ ప్రేమనిచ్చాడు, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ లవ్. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడండి? దేవుని అంగీకరించిన వారికి ఇచ్చాడు. ఇచ్చి కుమారుడుగా కుమార్తెలుగా అంగీకరించాడు, కుమారత్వాన్ని ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? అవును, 2వ వచనం చదవండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలమే. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాం. చాలు చాలు, ఇంకొకసారి చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. చాలమ్మా చాలు. చూడండి అక్కడ ఏమని రాసిందంటే, డియర్ బిలీవర్స్, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్, ఇప్పుడే ఈ క్షణానికి నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవి. నువ్వు ఎప్పుడో చనిపోయినా కాదు, చనిపోయినాకో నువ్వు తర్వాత లేచినప్పుడో కాదు, ఇప్పుడే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, నువ్వు దేవునితో ఉన్నప్పుడే, నువ్వు దేవుని అంగీకరించినప్పుడే, ఇప్పుడే, దిస్ వెరీ మూమెంట్, ఈ క్షణానికే, ఈ సమయానికే, ఇప్పటికే నువ్వు దేవుని అంగీకరించావు కదా, ఇప్పటికే నువ్వు దేవుని సంతానం, ఇప్పటికే నువ్వు దేవుని సంతానం. నువ్వు చనిపోయినా కాదు, ఇప్పుడే. అయితే మరి ఎట్లా? దేవుడేమో నా సంతానం, నా కుమారుడు కుమార్తె అంట. మరి ఈ దేహానికి, ఈ జీవితానికి బాధలు వేదనలు ప్రతి మనిషికి ఉంటాయి. మనకేమో ఒక అనుమానం, మనుషులకి. దేవుడు నమ్ముకున్నాం, విశ్వాసం ఇచ్చాం, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాం, నా బ్రతుకు మారదేంటి, నా పరిస్థితులు పోవేంటి అని ఒకలాంటి సందేహం, అనుమానం. ఈ సందేహంతో దేవుడిని కూడా అనుమానిస్తాం. గొప్పగా లోతుగా దేవుణ్ణి చూడలేము. దేవుడు మనకున్న పరిస్థితిని బట్టి దేవుడిని సరిగా అర్థం చేసుకోలేము. దేవుడి ప్రేమ మనకు అర్థం కాదు. ఎంతైనా చెప్పు అది అర్థం కాదు. ఇట్లా వింటా వెళ్ళిపోదు. ఎందుకని? మనకున్న పరిస్థితులు, మనకున్నటువంటి సమస్యలు దేవుని ప్రేమ కంటే కూడా మించి వెళ్ళిపోతుంది. కలతీయండి. కానీ ఎందుకు లెక్క చేయము? ఎందుకు లెక్క చేయాలంటే దేవుని ప్రేమ సరిగా అర్థం కాక, దేవుని ప్రేమ సరిగా అర్థం కాక, మనిషి జీవిత పరిధులు సరిగా తెలియక మనిషి అనుకుంటాడు అవి చేయాలి, ఇవి చేయాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, దాచిపెట్టుకోవాలి, ఎన్నో ఆలోచిస్తూ ఉంటాడు. 25 years పని చేయడం మొదలుపెట్టి 35, 45, 55, 65 ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. చేసి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? చేసిన మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది ఏంటి ప్రయాస, అది వ్యర్థం కదా అని ఆలోచించడం,
మనిషి ఇష్టానికి ప్రయాణం చేస్తా మధ్యలో దేవుడిని వాడతాడు. ప్రభువా, నాకు కొంచెం ఉద్యోగం ఇచ్చేసేయి, నాకు డబ్బులు ఇచ్చేసేయి, నాకు ఇల్లు ఇచ్చేసేయి అని అడుగుతూ ఉంటాడు. దేవుడేమో పైనుంచి ఇటు చూస్తూ ఉంటాడు. అరే, నీ జీవితం అయిపోతుంది కదా, ఒక 10 సంవత్సరాలే కదా, ఇంతే ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటావు? నువ్వు తినలేవు కదా, నువ్వు ఉండలేవు కదా, నీ ఆయుష్ అయిపోయింది కదా, ఇంకా అడుగుతావేందిరా? 4 రోజులు ఓపిక పట్టి తీసుకుంటారు, నిన్న నా దగ్గరికి వచ్చేస్తావుగా, ఇక్కడ ఉండే ఇల్లు అని ఆయన చూస్తూ ఉంటాడు. వీడేం చేస్తాడు? వీడికి ఆశ తీరదు లోకం మీద. దేవుడిని అంగీకరిస్తాడు కానీ పూర్ణంగా రాలేకి విడిచిపెట్టలేక ఉపవాస ప్రార్థనకి అన్నం పుట్టుకోడు. ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నాకు అది కావాల్సిందే ప్రభు అంటాడు. ఎందుకని? దేవుని ప్రేమ తెలియదు, మనిషి జీవిత పరిధి తెలియదు. ఒక్కసారి నువ్వు ఆగి దేవుని వైపు చూసి, నీ వైపు చూసుకుని, నువ్వెంతున్నావో, నీ బలం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీకున్నవేంటో, నీ పరిధులు ఏంటో, నీ జీవితం ఏంటో, నీ జీవిత దినాలు ఏంటో, దేవుడు ఏంటో, దేవుని రాజ్యం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుడు ఏమి ఇచ్చాడో ఒక్కసారి ఆగి చూస్తే అప్పుడు అర్థమైంది. దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని కుమారత్వం అంటే ఏంటో, దేవుని పిల్లలుగా పిలువబడటం ఎంత గొప్ప విషయమో, దేవుని పిల్లలుగా పరిగణించబడటం ఎంత గొప్ప విషయం అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఆగమే. అక్కడ రాయబడి ఆగండి బాబు అంటున్నాడు. ఆగు, ఒకసారి నిదానించి జాగ్రత్తగా చూడు, దేవుడు ఎంత ప్రేమనిచ్చాడు అంటున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ప్రేమించి కుమారత్వాన్ని ఇచ్చాడు. రైట్ తీయండి ఒకసారి. దేవుడు ఏం చేశాడు? ఇంకా గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి చూడండి ఏముంది అక్కడ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. చాలు. ఎందుకు పంపాడు? దేవుడు అంట దేవుని ఆత్మని నీ హృదయంలోనికి పంపించాడంట. దేవుని ఆత్మని మనుషుల హృదయంలోనికి పంపించాడంట. ఎందుకు పంపించాడు? మీరు కుమారులై ఉన్నారు. మీరు ఈ లోక సంబంధాలు కాదు, నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు దేవునికి సంబంధించిన వాడు. నువ్వు దేవుని అంగీకరించావు, నువ్వు పరలోక వాసివి. అక్కడేమన్నదంటే మీరు కుమారులై ఉన్నందున. ఆ ఒక్క కారణమే, నువ్వు దేవునికి కుమారుడు అయి ఉన్నందున నీకు ఆయన ఆత్మనిచ్చాడు. ఆత్మ ఏం చేస్తుంది? దేవుడు ఇచ్చిన ఆత్మ ఊరికే నిద్రపోతుందండి. దేవుని ఆత్మ నిద్రపోతుంది. అక్కడ ఏమని రాసి ఉంది? చదవండి. నాయనా తండ్రి అని మొదలుపెడుతుందంట. దేవుని ఆత్మే, దేవుడే నీకు దేవుని ఆత్మనిచ్చి మళ్ళీ ఆత్మే నీలో నుండి మొదలుపెడుతుందంట. ఆ మొదలుపెడుతుంటే ఏమవుతుంది? ఒక్కసారి చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. లేకపోతే ఇక్కడే చూడండి, 4:19 చూడండి ఏముందో. గలతీ 4:19. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మళ్ళా నాకు ప్రసవేదన కలుగుతుంది. ఆ దేవుని ఆత్మట ఒక విశ్వాసిలో క్రీస్తు స్వరూపము
రావడానికి పనిచేస్తుంది. అదే ఇక్కడ 2 కొరింథీ 3:18 కూడా రాయబడింది. చూడండి ఒకసారి. 2 కొరింథీ 3:18 ఏమన్నదంట? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చవచ్చు. దాని అర్థం ఏమిటంటే, దేవుని అంగీకరించిన వారందరూ దేవుని ఆత్మచేత దేవునిలాగా మార్చబడుతున్నారంట. అక్కడ రాయబడినటువంటి ఒక పదం ఉంది, గ్రీక్ పదం. అక్కడ రాయబడినటువంటి మార్చబడుచున్నారని రాసింది కదా, ఇక్కడ మార్చబడుచున్నాము అని రాసింది కదా. అక్కడ దానిలో గ్రీక్ పదం ఒకటి ఉంది, ఏంటంటే మెటామార్ఫో అని ఉంది పదం. దాని అర్థం ఏంటనుకున్నా, యేసు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు ఇద్దరు శిష్యులతో. ట్రాన్స్ఫిగరేషన్ అంటే మనిషిలాగా ఉన్న దేవుడులాగా మారిపోయాడు కొండ మీద. మీకు అందరికీ తెలుసు కదా, దేవుడు కొండ మీద రూపాంతరం చెందాడు. అంటే అప్పటి వరకు ఈ దేహంలో మనిషిలాగా కనిపిస్తున్న దేవుడు ఒక్కసారి తన మహిమను ధరించాడు. ఆయన మారిపోయాడు, ఇలా దేవుడైపోయాడు. పరలోకం దిగొచ్చింది. పరలోకానికి భూలోకానికి ఆయన భూమి మీద ఉన్నాడు. దేవదూతల కిందకి పైకి వచ్చి ఆయన పరిచారం చేస్తున్నారు. నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడు కదా. ఆ సందర్భంలో దేవుడు ఒక మానవ రూపంగా ఉన్నటువంటి అతను దేవుని మహిమను ధరించిన సందర్భంలో ఆ పదం రాయబడి ఉంది. ఏ పదం? మార్చబడుచున్నారు అన్న పదం ఉంది కదా. దేవుడు అక్కడ దేహంలో నుంచి మహిమకు మార్చబడినప్పుడు అక్కడ వాడారు ఆ పదం, మరలా ఇక్కడ వాడబడింది. అంటే ఒక మనిషి, దేవుని అంగీకరించిన మనిషి దేవునిలాగా మార్చబడుతున్నారంట. దానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మ. ఆయన నీకు నాకు దేవుని ఆత్మనిచ్చాడు కదా. ఆత్మ వట్టిగా ఉంటలా, నాయనా తండ్రి అని విజ్ఞాపన చేస్తా, ప్రార్థన చేస్తా ఒక మనిషిని దేవునిలాగా మారుస్తుంది. ఎంత కొంచెం అక్కడ చూడండి, మహిమ నుంచి అధిక మహిమ. ఇప్పుడు దేవుల్లో కొంచెం వచ్చావు, ఇంకా కొంచెం లోతుకి తీసుకెళ్తాడు. కొంచెం లోతుగా వచ్చావు, ఇంకా లోపలికి తీసుకెళ్తాడు. అలా 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 మారుస్తా 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 ఒక మనిషిని దేవునిలాగా మార్చే పనిలో ఉంది దేవుని ఆత్మ. దేవుడు ఏం చేశాడండి? దేవుని ఆత్మనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కుమారులై ఉన్నందున ఆత్మనిచ్చాడు. ఎందుకు కుమారులై ఉన్నాడు? ఆయన తన ప్రేమను చూయించాడు. తన ప్రేమను చూయించి కుమారుడికి అంగీకరిస్తే, ఆ కుమారుడికి తన ఆత్మనిస్తే, ఆ ఆత్మ దేవుని వలె మారుస్తుంది ఆ వ్యక్తిని. అలా జరుగుతుంది మన దినచర్య. అలా జరుగుతుంది ఒక విశ్వాసి దినాలు ముందుకి. మనం ముందుకు ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం అంటే, మొట్టమొదటిగా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావు, దేవుని ప్రేమను తెలుసుకున్నావు, దేవుని పిల్లలుగా ఎంచబడ్డావు, కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డావు. దేవుని ప్రేమను బట్టి కుమారులుగా పిలువబడితే, దేవుని కుమారులని ఆత్మను పొందితే, ఆ ఆత్మ నిన్ను దేవుని వలె మారుస్తూ ఉంటే ముందుకు జీవిస్తా ఉన్నామని జీవిస్తా ఉంటే. చూడండి, ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఏమన్నదండి అక్కడ? రోమపత్రిక 8వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులు. చాలా దేవుడు ఏం చేశాడంటే వారసులుగా ఇచ్చాడు. కష్టపడి
జీతం చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి ఏమైనా సంపాదించారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారండి? తన పిల్లలకి ఇస్తారు. ఎవరికైనా ఇస్తారా? పిల్లలకు కాకుండా తల్లిదండ్రులు వారి ఉన్నదాన్ని ఎవరికి ఇస్తారండి? పిల్లలకి ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అపహరిస్తారేమోనండి, బతికున్నప్పుడే రాస్తారు వీలునామా. పిల్లల్నే నమ్మలేరు, వాడికి రాస్తే వాడు వెళ్ళిపోతాడేమోనండి. రిజిస్ట్రేషన్ చేస్తాడు, అమ్ముకుంటాడుగా, రిజిస్ట్రేషన్ చేయాలి. ఏం చేస్తారు? వీలునామా రాస్తారు. నేను బతుకున్నంతకాలం నాకే, ఒకవేళ నేను పోతే నీకు. అంతేగాని మూడో వాడికి కుమారుడిని నమ్మడు తండ్రి, కానీ కుమారుడికి ఇస్తాడు కదా. మరి అంత ప్రేమిస్తే బతుకున్నప్పుడు రాసియచ్చు, గిఫ్ట్ ఇచ్చేయచ్చు. గిఫ్ట్ ఇస్తారా? గిఫ్ట్ ఇవ్వడు, వీలునామా రాస్తారు. ఒకవేళ చనిపోతే వాడికి. ఇక్కడేమన్నది? వారసులుగా ఇచ్చాడు దేవుడు మనుషులు. రామపత్రిక 8:16-17. దేవుడు వారసులుగా గుర్తించాడు దేవుడిని అంగీకరించిన వారిని. అది చిన్న విషయం కాదు. ఆయన తర్వాత ఆయనకి చెందినవన్నీ నీవే, దేవునికి సంబంధించినవన్నీ నీవే. ఇంకేం కావాలి దేవుడిని ఆరాధించడానికి? నీకు ఇంకా గొప్ప విషయాలు ఏమైనా కావాలా? మనకేం కావాలంటే కనిపించే విషయాలు కావాలి. రంగురంగుల ప్రపంచం చూసిందల్లా కావాలి. లోకంలో సౌకర్యంగా బ్రతకడానికి మనం ఇవే ఆలోచిస్తాం, భూ సంబంధమైన విషయాలు ఆలోచిస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం ఆలోచిస్తున్నాడండి? ఒకసారి చూడండి, ప్రకటన 21:4 మనం చూడండి ఒకసారి. ప్రకటన 21:4 ఏమన్నదండి? చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. చాలు. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇక మరణం ఉండదు నీకు, నువ్వు చనిపోవు. 2, నీ కళ్ళంటే కన్నీరు రాదు, దుఃఖం ఉండదు. 3, అసలు నువ్వు ఏడవటమే ఉండదు, ఇంకా కన్నీళ్ళు ఏడొస్తాయి, నీకు ఏడిపే ఉండదంట. తర్వాత వేదన, నీకు దేని గురించి బాధ, చింత, విచారం, వ్యాకులత ఏమీ ఉండదు. నువ్వు చచ్చిపోవు, నీ కళ్ళంటే నీళ్ళు రావు, నీకు ఏ నొప్పి తగలదు. ఇదేంటండి అసలు? అక్కడంట ఆకలి దప్పులు అంట. నీకు ఆకలి వేయదు, దప్పిక వేయదు, ఇంకెలా ఉంటావు? ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారండి? 2 కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, ఆయన తాను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరమంటే అర్థం కావట్లేదంట. ఏదో దాచిపెట్టాడంట, ఆ దాచిపెట్టిన అంట కళ్ళకి చూపించలేదంట, చెవులో కూడా చెప్పలేదంట. హృదయంతో ఆలోచించి ఏం దాచిపెట్టాడా, ఏముందా అని ఆలోచించినా అర్థం కావట్లేదంట. ఏంటది? ఏంటి? అది దేవుని రాజ్య మహిమ. ఈ భూమి మీద ఇట్లా ఉండి మంచి బట్టలు వేసుకుని, ఆహారం తిని, పని చేసుకుని, నిద్రపోయి సుఖంగా బతికి, వీళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. ఇక మీరు దేవుడిని అడగాల, ఒక్కసారి చూపి ప్రభు దేవుని రాజ్యం అంటే చూపిస్తాడు. అట్లాగే ఒక పాస్టర్ గారికి అంతకుముందు మీకు చెప్పిన విషయం, ఒక పాస్టర్ గారి కంటే దినకర్ గారు వాళ్ళ అమ్మాయి చనిపోయిందంట. ఎవరు వస్తారా?
20 years అరౌండ్ ఆ ఏజ్ గ్రూప్ అట్లా వచ్చినాయి. ఆయన ఏమో దేవుని పని చేస్తున్నాడు, మాస్టర్. ఆయన కూతురే చనిపోయిందంట. చనిపోగల తండ్రి కదా, వాక్యం చెబుతున్నాడు బాగానే, కానీ బాధ మాత్రం పోట్ల. ఏంటి నా కూతురు చనిపోయింది, బాధగా వేదనగా, అట్లనే దాని గురించే ప్రేయర్ చేస్తున్నాడు. ఏంటి ప్రభా ఎంత అన్యాయం, నా కూతుర్ని తీసుకున్నా, ఏంటి ప్రభా ఈ పెయిన్, ఈ భారం, నేను బాధ భరించలేకపోతున్నా, ఏంటి ప్రభా ఎంత నొప్పి, ఏంటి ప్రభు అసలు నేను నీ పని చేస్తున్నాగా, నా కూతురుని తీసుకున్నావేంటి, చనిపోవటం ఏంటి, అయినా చనిపోవటం ఏంటి, అసలు ఏం చేసింది, 20 years పాప చనిపోయేంత పని ఏం చేసింది, నేను కూడా నీ పని చేస్తున్నాను కదా, అదే ప్రార్థన చేస్తున్నాను, రోజుకి అదే ప్రార్థన, ఇంకేం లేదు. ఒక మనిషి జీవితం మనకేమో గొప్ప, దేవుడికి ఏం కాదు. దేవుడు అన్నాడంటే అలా అన్నాడు, రానని దేవుడు రాజ్యానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ప్రవేశించిన తోడని వెంటనే అర్థమైపోయింది ఆయనకి, దేవుని రాజ్యము మహిమ ఎట్లా ఉంటుందో అర్థమైపోయింది. ఈ భూలోకం మర్చిపోయాడు. ఒక్క క్షణంలో మర్చిపోతారు. ఈ లోకము, దీనిలో బాధలు, ఈ జీవితం, ఈ జీవన విధానం ఒక క్షణంలో, కన్ను మూసి తెలిసినంత సమయంలో మర్చిపోతారు. అసలు ఎప్పుడు మర్చిపోయారో కూడా మీకే తెలియదు. మర్చిపోతారు. మర్చిపోతే మహిమతో నిండిపోయిందంట దేవుని రాజ్యం. అక్కడ ఆయన కూతురు గురించి మర్చిపోయాడు. ఆయన అక్కడ కాలు పెట్టిన వెంటనే కూతురు గురించి మర్చిపోయాడు. బాధ లేదంట, వేదన లేదు, దుఃఖం లేదు, ఏ విచారం లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. మర్చిపోయి వేరే వేరే విషయాలు మాట్లాడతాడంట దేవుడితో. మాట్లాడినాక దేవుడు అంట కొందగా నీ కూతురు తీసుకెళ్ళిపోనాడంట. వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకెళ్ళిపో నీ కుమార్తె ఉందకంటే అసలు ఇటు తిరిగి వద్దంటే వద్దు ప్రభు, అసలు నాకు వద్దనే వద్దు అన్నాడంట. భూలోకంలో ఏముంది ప్రభు, అక్కడేముంది నాయన, అసలు వద్దు, అక్కడికి వద్దు, నీ దగ్గరే వచ్చు, ఎక్కడే వచ్చు, ఎంతకంటే అక్కడేముంది, అసలు నాతో అక్కడ ఉంటే వెతుకో, అవకాశం ఉంటే నన్ను కూడా ఇక్కడే ఉంచు అన్నాడంట. అట్లాంటి రాజ్యంలోకి ఆ రాజ్యం దాచిపెట్టి నేను సిద్ధం చేస్తాను. ఆ రాజ్యంలో నువ్వు కాలు పెట్టాలని, విశ్వాసులు అందరూ ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునిలాగా మార్చి తన ఆత్మతో మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఒక విషయం, దేవుడు ప్రేమించి, మానవులను ప్రేమించి కుమారులుగా కుమార్తెలుగా పిలవబడటానికి కుమారత్వాన్ని ఇచ్చాడు. రెండేం చేశాడు? ఆయన కుమారులుగా ఎంచినందుకు తన ఆత్మనిచ్చాడు. తన ఆత్మనిచ్చి మనల్ని ఏం చేశాడు? దేవుని లాగా మారుస్తున్నాడు. దేవుని లాగా మార్చి 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 ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి తీసుకెళ్ళిపోయి దేవుని రాజ్యంలో స్థానం ఇస్తున్నాడు. ఆయన సింహాసనంలో భాగం ఇస్తున్నాడు. మరి అంటున్నాడు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం నీ హృదయం తెరిచి, నోరు తెరిచి, ప్రభువా మీ ప్రేమకు నేను రుణస్థుడను, మీ ప్రేమకు, మీ కుమారత్వానికి నేను రుణస్థుడను, నేను అర్హుడను కాదు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండటానికి, దేవుని ప్రేమను పొందడానికి, దేవుని ఆత్మను పొందడానికి నేను అర్హుడను కాదు. దేవుని వలె మార్చబడటానికి నేను ఎంత మాత్రం అర్హుడను కాదు. నా జీవితం మలినం, నా జీవితం అపవిత్రత, నా జీవితం హేయమైనది, నా జీవితం మనుషులకే హేయమైనది అయితే దేవునికి ఎలా పరిశుద్ధం? ఎంత హేయమైన బ్రతుకుని దేవుని వలె మార్చడానికి ప్రారంభించి, లోకంలో నాకంటే గొప్పవారు గనులు మేధావులుంటే యేసునాథా, యేసు ప్రభు అని పిలిచి మీ నామాన్ని స్మరించే అవకాశం, భాగ్యం నాకు ఇచ్చారు కదా ప్రభు, మీకు వందనాలు. ఆ బలియాగము దేవుని ప్రేమ
అది నా కోసమే నాయన. మీ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. మీ కుమారత్వాన్ని నేను స్వీకరిస్తున్నా. మీరు నాకు ఆత్మనిచ్చారు, నన్ను జీవింప చేస్తున్నారు, నన్ను పరిశుద్ధుడిగా మారుస్తున్నారు, మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్తున్నారు, దేవుళ్ళలోకి నన్ను లోతుగా తీసుకెళ్తున్నారు. ఓ దేవా, మీకు వందనాలు. చివరిగా మీ రాజ్యంలో నన్ను కూర్చుండబెట్టడానికి, మీ సింహాసనంలో నేను కూడా మీతో జీవించడానికి, ఆకలి దప్పులు లేని రాజ్యంలో, సదాకాలం నిలుసు రాజ్యంలో, మరణం లేని రాజ్యంలో, దుఃఖం లేని రాజ్యంలో, వేదన, బాధ, చింత, వ్యాకులత ఏమి లేని రాజ్యంలో సదాకాలం జీవించే అవకాశం, భాగ్యం నాకు ఇచ్చావు అని దేవునికి వందనాలు చెప్తాం. మనం ఆరాధన చేద్దామండి. మరి ఆరాధన చేసేటప్పుడు మన బాప్తిసం తీసుకున్నారు ప్రియులు. మరి వారికి అవకాశం ఇద్దాం. మరి మొట్టమొదట సంఘంలో చేర్చబడ్డారు, చాలా సంతోషం. ఒకసారి అందరు చప్పట్లు కొట్టారు వాళ్ళకి. పోయినసారి చప్పట్లు కొట్టుదాం, నేను ఒకసారి చప్పట్లు కొట్టాను. ఏంటంటే చాలా గొప్ప విషయం దేవునికి ఇది, మనకు కాదు. ఒక మనిషి ముందుకు వచ్చి హృదయంలోని శ్వాస నుంచి బాప్తిస్మం సాక్ష్యం ఇస్తే దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? పరలోకములో దేవదూతలు ఎదుట ఆనందిస్తాడట. రీజాయిస్, మరలా సంతోషం, మరలా సంతోషం. దేవుడు సంతోషిస్తాడు. ఒకడు ఒప్పుకోడు దేవుడిని. సమయం ఉందలే, చూస్తా, వస్తా అంటూ ఉంటాడు. వాడి గురించి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడండి? నాకు ఒప్పుకోవటానికి భూలోకంలో మనుషులు ఎదుట ఎవడు సిగ్గుపడతాడో, పరలోకంలో దూతలు ఎదుట నేను వాడిని ఒప్పుకోవటానికి సిగ్గుపడతాడు. ఎవడు నాకు తెలియదని ఎదురుతాడు. ఎవడైనా దేవుడిని ఒప్పుకోకపోతే అక్క ఏమంటాడు దేవుడు? నువ్వు కూడా నాకు తెలియదు, పోరా అంటాడు. మరి ఒప్పుకున్నామంటే ఎంత గొప్ప విషయం. దేవునికి సంతోషం, మరి మీకు సంతోషం. మరి మీరు లోకంలో నుంచి గొప్ప విషయం ఇది. మనుషులకి చిన్నగా కనిపించవచ్చు, చాలా గొప్ప విషయం. అసలు అంతకంటే నీ పెళ్లి కూడా గొప్ప విషయం కాదు. నువ్వు బాప్తిసం ఉండడమే గొప్ప విషయం. తెలుసా నీకు? అది మరి అంత గొప్ప విషయం. ఒక మనిషి పెళ్లి చేసుకుంటేనో లేకపోతే పెద్ద నువ్వు ప్రైమ్ మినిస్టర్ పదవి వస్తే అది కూడా సంతోషం కాదు. నువ్వు యేసు ప్రభువు వారి నామంలో నీటిలోకి అట్లా సాక్ష్యం ఇస్తే అది నీకు గొప్ప విషయమే, దేవునికి గొప్ప విషయమే. అది భూలోకంలో గొప్ప విషయమే, పరలోకంలో గొప్ప విషయమే. మనుషులు అవునన్నా కాదన్నా, మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక గొప్ప విషయం దేవుళ్ళ సాక్ష్యం ఇచ్చారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటి వారికి అవకాశం ఇద్దాం. 2 మాటలే, మీరు ఏదో పెద్దగా చెల్లించాలి, మరి మాట్లాడాల్సిన పని లేదు. 2 మాటలే, మీకు వచ్చిన మాటలు. ప్రభువా మీకు వందనాలు. మీరు మీ ప్రేమనిచ్చారు, కుమారులుగా ఇచ్చారు, మీ ఆత్మనిచ్చారు, దేవుని వల్లే మార్చుతున్నారు, మీ రాజ్యంలో నాకు స్థానం ఇచ్చారు. మీకు వందనాలు. దేవుని బలియాగము పుట్టుక నా కోసమే నన్ను రక్షించారు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్క మాట చెప్పండి.